నమస్తే, వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. అనంతపురం గత 3 రోజులుగా ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని మహిళలకు సుమారు 2 కోట్ల విలువ చేసే చీరలు పంపిణీ చేశారని ఆయన మండిపడ్డారు. దొంగ ఓట్ల ద్వారా అధికారులను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఈసీని తప్పుదోవ పట్టిస్తూ రాబోయే ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలవాలని చూస్తున్నారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. నాకు మన రాంగ్ లేదు, కాదు, మన సచివాలతో మాట్లాడితే బ్యూరోతో తప్పు రాశారు. మా దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ట ఈ 4 సమావేశాలు, ఈ సమావేశాలకు లక్షలాది మంది వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అంతా అక్కడ హాజరై అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ వేశారు. అదేవిధంగా వాళ్ళ 6 హామీలు కూడా ఇచ్చారు. పక్కనే చీరలు ఉన్నాయి, కింద ఇంకా చాలా ఫొటోస్ పట్టుకోవచ్చు. ఉరవకొండ నియోజకవర్గంలో యథేచ్ఛగా బరి తెగించి పయ్యావుల కేశవ్ ఆయన సపోర్టర్సు 2 కోట్ల రూపాయలు విలువ చేసే చీరల పంపిణీ గ్రామాన కూడా చేస్తూ ఉన్నారు. దాదాపు 2000 రూపాయల విలువ చేసే ఒక్కొక్క చీర పంపిణీ చేసి రాబోయే ఎన్నికల్లో కేశవ్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు, ఆయనకు ఓటు వేయమని, అదేవిధంగా వాళ్ళ కరపత్రాలు, ప్యాంప్లెట్స్, కేశవ్ ఉన్న ఫోటో ఉన్నటువంటి పేపర్సు, వాళ్ళ సంబంధించినటువంటి 6 హామీలకు సంబంధించిన అంశాలను కూడా ప్యాంప్లెట్స్లో పొందుపరిచి టీడీపీకి ఓట్ చేయమని చెప్పి ఓపెన్గానే చీరలు పంపిణీ చేసి అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా ఏమాత్రం భయం లేకుండా, భీతి లేకుండా, నిర్భయంగా ఎన్నికల చట్టాలనే వీటన్నింటికి కూడా బేఖాతరు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. మామూలుగానే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు, ఓటర్ లిస్టుల తారుమారు చేయడంలో దిట్ట. అది ఉరవకొండ నియోజకవర్గంలో కూడా ముందు నుంచి కూడా కేశవ్ అక్రమంగా ఓటర్స్ని చేర్పించుకోవడం, దొంగ ఓట్లతో గెలుపొందడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈసారి కూడా దొంగ ఓట్లను కాపాడుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అధికారులని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఎన్నికల కమిషన్కి తప్పుడు సమాచారం అందించి తన దొంగ ఓట్లను కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా మేము ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసాము, అదేవిధంగా వివిధ స్థాయిల్లో కంప్లైంట్స్ కూడా చేసాం. కానీ ఈరోజు మరొకసారి చీరల పంపిణీ, ఇంకా ఎన్నికల నోటిఫికేషన్స్ రాలా, షెడ్యూల్స్ రాలా, ఇంత ముందుగా 2 కోట్ల రూపాయలు విలువ చేసే చీరల్ని ఒక నియోజకవర్గంలో పంపిణీ చేస్తూ ఉందంటే తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో ఎలాంటి అక్రమాలకు, అవినీతికి ఎన్నికల్లో యథేచ్ఛగా పాల్గొనబోతోందో స్పష్టమవుతోంది. అదేవిధంగా కేశవ్ రాబోయే కాలంలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాడో ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది. పిఎస్సి చైర్మన్గా వివిధ హోదాల్లో అక్రమంగా సంపాదించిన డబ్బునంతా కూడా ఈరోజు పంపిణీ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మహిళలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మహిళలంతా కూడా జగన్ గారి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ సర్వేల్లో చూసినా 80% పైగా జగన్కి
మద్దతు పలుకుతూ ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్ ఎదుర్కోవడానికి నానా అరాచకాలకు పాల్పడుతున్నారు, అనైతిక వీటికి పాల్పడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ 3 పొత్తు పెట్టుకున్నా కూడా జగన్ గారిని ఓడించలేమనేటువంటి భయంతో ఈరోజు అన్ని ప్రలోభాలకు కూడా ఈరోజు తెర లేపినాడు. ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నాం. అంతేకాకుండా మళ్ళా ఎన్నికల సందర్భంగా ఓటింగ్ తేదీకి, పోలింగ్ తేదీకి ముందు కూడా మళ్ళీ పంపిణీ చేస్తామని కూడా ఓపెన్గా ఓటర్స్ చెప్తా ఉన్నాడు. ఈరోజు వాటిని కొన్ని చోట్ల వ్యతిరేకించినప్పుడు, పోలీసులు చెబుతామన్నప్పుడు కింద పడేసిపోతూ ఉన్నారు. వాటిని కూడా ఫోటోలు తీసి కూడా ఈరోజు మేము ఎన్నికల కమిషన్కి అందజేస్తూ ఉన్నాము. కేశవ్ పైన, కేశవ్ సపోర్టర్స్ పైన, వీళ్ళందరిపైన కూడా తగు విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సెంట్రల్ ఎన్నికల కమిషన్ని మేము మా పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. మా రాష్ట్ర పార్టీ తరఫున కూడా వీటిపైన అప్రాపరేట్ యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి విరుద్ధం. వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి, అదేవిధంగా వ్యక్తులను కలిసి కూడా ఆశలు చూపెడతా ఉన్నారు. ఇవన్నీ ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ ముందు పెట్టబోతున్నాం. ఇవన్నీ కూడా శిక్షార్హమైనటువంటి నేరాలు ఎన్నికల చట్టం ప్రకారం. అందుకనే కేశవ్ పైన, వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా యథేచ్ఛగా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు పోలీసు కూడా వీటిని అరికట్టేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటివి ఎన్ని చేసినా కూడా ఈరోజు వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. మొన్ననే శంకారావం సభలో లోకేష్ హాజరైనటువంటి సభలో కేశవ్ ఉపన్యాసం ఇస్తూ 2-3 రోజుల్లో మీకంతా కూడా సరంజామా అంతా అందుతుంది, మీకంతా కూడా మేము పంపేటువంటి వాటిని వెంటనే ఎక్కడ దించుతామనేటువంటిది పట్టించుకోవద్దండి. ఎక్కడ దించినా కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా వాటన్నింటినీ ఇమ్మీడియట్గా పంపిణీ చేయాలనేటువంటిది కూడా ఆయన ఉపన్యాసంలో చెప్పినాడు. దాన్ని బట్టి 3 రోజుల్లోనే ఈ చీరల పంపిణీ జరిగింది. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు కేశవ్ పైన తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్